తెలంగాణతో హైదరాబాద్ పోటీ పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఇండస్ట్రియల్ పార్క్, మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ తయారీ యూనిట్ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నగర అభివృద్ధి కోసం దేశ విదేశాలకు చెందిన కన్సల్టెంట్స్ పనిచేస్తున్నాయని, పెట్టుబడిదారులకు రక్షణ కల్పించి వారి వ్యాపారం లాభాల్లో సాగేలా సహకరిస్తున్నామన్నారు సీఎం రేవంత్. హైదరాబాదు నగరం ప్రపంచంతోనే పోటీ పడగలుగుతుంది. హైదరాబాదు ప్రపంచంతో పోటీ పడగలిగిన నైపుణ్యత ఈ ప్రాంతంలో మన యువతలో ఉన్నది అని నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారు భావించడంతో ఈరోజు భవిష్యత్ ప్రణాళికలని ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఈరోజు డిసెంబర్ 9, 2025 లోపల విజన్ డాక్యుమెంట్ను ఇవ్వడం, ఆ విజన్ డాక్యుమెంట్తో రాబోయే 100 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. అందుకు ప్రధానమైన కేంద్రం ఈ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ముచ్చర్ల, బాగరకంచ ఈ ప్రాంతంలో ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ ప్రణాళికలను సిద్ధం చేయడంలో సింగపూర్కు సంబంధించిన సంస్థలు, ఇతర దేశాలకు సంబంధించిన కన్సల్టెంట్స్ అందరూ కూడా నిరంతరం పనిచేస్తున్నారు మన నగర అభివృద్ధి కోసం. ఈరోజు దేశంలో ఐటీ అంటే హైదరాబాద్, ఫార్మా అంటే హైదరాబాద్, బల్క్ డ్రగ్స్లో 35% ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఫ్రమ్ హైదరాబాద్. సో వీఆర్ లిజెండ్స్ ఇన్ ఫార్మా, వీఆర్ లిజెండ్స్ ఇన్ ఐటీ. Now we are legends in gold. Why? Because Malabar Gold and Diamond Manufacturing Unit has been established in my Maheshwaram and Hyderabad, Telangana. హైదరాబాదు నగరం ప్రపంచంతోనే పోటీ పడగలుగుతుంది. హైదరాబాదు ప్రపంచంతో పోటీ పడగలిగిన నైపుణ్యత ఈ ప్రాంతంలో మన యువతలో ఉన్నది అని. తెలంగాణలో తయారీ రంగం అభివృద్ధి ఎక్కువగా ఉందని, 9% పైగా వృద్ధి సాధిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. గ్రీన్ ఇండస్ట్రియల్ నూతన ఎంఎస్ఎంల ఈ పాలసీ 2025ను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు 4200 దరఖాస్తులు వచ్చాయన్నారు. సింగిల్ విండో విధానంలో పారదర్శకంగా, వేగంగా అనుమతులు ఇస్తూనే కేవలం 15 రోజుల్లోనే 98% దరఖాస్తులను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు ఆయన. And in streamlined approvals and the smarter future what we have, our flagship single window system, it's a national benchmark today for the approval efficiency. Maybe the Malabar Gold has also would have seen how fast our, the efficiency of our single window system exists. And we have cleared about 4,200 new industrial proposals with 98% of the applications approved within 15 days. Telangana is now planning to integrate the cutting-edge technology, that is artificial intelligence, into this single window system for predictive timelines, automate compliance systems, and fully digital and paperless sanctions in times to come. The gross value added, I mean to say the GVA from the manufacturing rose from 1.34 lakh crores to 1.46 lakh crores, which marks about 9% annual growth.